శ్రీశైలం సన్నిధిలో అపచారం జరిగింది. మద్యం సేవించి విధుల్లో ఉన్న సిబ్బందిని చితకబాది పోలీసులకు అప్పగించారు భక్తులు. ఓ ప్రైవేట్ సంస్థ నుంచి ఉద్యోగంలో చేరినట్లు తెలిపారు అధికారులు. భక్తులకు కనీసం కంపార్ట్మెంట్లలో మంచినీటి వసతి కూడా లేదని మండిపడ్డారు భక్తులు. ఆలయం ముందు ధర్నా చేపట్టిన భక్తులు ఆలయ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా ఆలయ ఈవో పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ అధికారి వచ్చి మద్యం సేవించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు భక్తులు. డ్యూటీ నేను చేస్తున్నా, ఈ అబ్బాయి స్టాఫ్ కాదంటారు, ఎటు వచ్చారు నాకు తెలీదు. ఇప్పుడు జరిగిన తప్పు మీరు ఏం చేయమంటే అది చేస్తామని వాళ్ళు కొట్టమని కొత్త మీరు చెప్పాను సార్. మా దేవస్థానం తరఫున ఏమైనా పొరపాటు ఉంటే మా దేవస్థానం తరఫున ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత మీరు నా దేవస్థానం తరఫున ఏమైనా జరిగింది తప్పు ఉంటే క్షమించండి, నేను ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటా, ఇంకోసారి జరగకుండా మీరేం చెప్తారు. యూనిఫామ్ రేపటి నుంచి మాకు ఎవరు కనబడవద్దు. ఒక్క నిమిషం ఆగండి సార్, అది మేము చేసేది కాదు, మేము చేసేది అది పై వాళ్ళు అక్కడ టెండర్లు వాళ్ళు చూసుకుంటారు. అవన్నీ చెప్పేది చెక్ చేసుకోవాలన్నా, మీరు చెక్ చేసుకోవాలి సార్. ఒక్క మీరు తాగి డ్యూటీకి వస్తుండు లేదు మీరు చెప్పింది జై శ్రీరామ్. నా పేరు బింగి భరత్ కుమార్. నేను యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ నుంచి శ్రీశైల దర్శనానికి వచ్చిన. దర్శనానికి 500 రూపాయల స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్నాం. దేవాలయానికి ఆదాయం చేస్తున్నాం. పొద్దుగా లేచి నిష్ఠగా పూజ చేసి శివాలయంకి పోతాం. మేము మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకోవాలి. ఇక్కడ ఉన్న స్టాఫ్ శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ అంట, వీళ్ళకు థర్డ్ పార్టీ అప్పచెప్పిర్రు. వీళ్ళు పొద్దంతా తాగి తందనాలు ఆడుకుంటా చెప్పులు వేసుకొని కంపార్ట్మెంట్లకు భక్తులకు ఆడవాళ్ళ మీదకి వస్తున్నారు, తాగి ఉన్నారు. వీళ్ళని ఈవో ఇప్పటి వరకు స్పందించలేదు. గత 40 నిమిషాలుగా మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నా, ఒక్క స్టాఫ్ రాలేదు ఇప్పటి వరకు. ఇది హైందవ ధర్మాన్ని ఎంతవరకు కాపాడుకుంటారు? ఈ అన్యాయం జరుగుతుంటే ఇంకా ఎన్ని రోజులు సహించుకుంటూ కూర్చుంటారు? హిందువులారా మేల్కోండి, ఇకనైనా మేల్కోండి హిందువులారా. ఇన్ని రాళ్ళు శ్రీశైలంలో అపచారం చోటు చేసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, శ్రీశైలంలో ఇప్పటిదాకా మనం వీడియో అయితే చూసాం, అపచారం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ఉద్యోగి మద్యం సేవించి మరి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నాడన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇంత నిర్లక్ష్యమా? దీనికి సంబంధించి అక్కడి అధికారులు ఏమంటున్నారు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి ఏదైతే ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏదైతే అపచారం చోటు చేస్తుందన్నట్టుగా ఈ ఎవరైతే భక్తులు ఆరోపిస్తున్నారు, ఏదైతే నిన్న రాత్రి కొంతమంది తెలంగాణ భక్తులు స్వామివారి దర్శనానికి సంబంధించి క్యూ లైన్ లో నిలబడ్డారు. ఏదైతే కంపార్ట్మెంట్ క్యూ లైన్ లో ఎవరైతే ఈ సెక్యూరిటీ సిబ్బంది అంటే ఈ ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించి కార్తికేయ సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది ఈ మద్యం తాగి అక్కడ ఉండడం గుర్తించడం జరిగింది. వెంటనే ఎవరైతే ఈ స్థానిక సిబ్బంది ఎవరున్నారో వీరిని గుర్తించారు భక్తులు. వెంటనే అధికారులకు అయితే చెప్పడం జరిగింది, దీనిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే భక్తులు ఉన్నారో కనీసం తాగునీటి వసతి లేదు, కనీసం అక్కడ వస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అన్నట్లుగా వారు చెప్పడం జరుగుతుంది. ఇదే విషయాన్ని ఎవరైతే సిబ్బందిని అడగడంతో, ఎవరైతే ప్రైవేట్ సిబ్బంది ఉన్నారో వారిని అడగడంతో వారి మధ్య కొంత వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలోనే వీరు తాగేస్తున్నారనేసి మద్యం సేవించినట్టుగా గుర్తించడం జరిగింది భక్తులు. వెంటనే ఆలయ అధికారులకైతే మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది, ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అయితే ఆలయ అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో వెంటనే ఎవరైతే భక్తులు ఉన్నారో వీరు వెంటనే అక్కడే గుడి ఎదుట ఏదైతే ఉందో అక్కడ ధర్నాకైతే దిగారు. వెంటనే ఈవో డౌన్ అంటూ వారు అక్కడైతే ధర్నా చేపట్టారు. దీనిపైన మొత్తం మీద అయితే సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆలయ సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలంటూ వారు చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఆలయ పవిత్రత కూడా కోల్పోతుంది ఇలాంటి వివాదాల వల్ల అన్నట్లుగా వీరు చెప్పడం జరుగుతుంది. ఇదే విషయాన్ని ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారు పట్టించుకోకపోవడంతో వాళ్ళు ధర్నా దిగామనేసి భక్తులు అయితే చెప్పడం జరుగుతోంది. అయితే ఇదే సమయంలో ఆలయ అధికారులకు సంబంధించి ఓ వ్యక్తి వచ్చి వీరితో మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వీరిపైన చర్యలు తీసుకుంటాము,
యాక్షన్ తీసుకుంటాం, వీరు వెంటనే తొలగిస్తామని Okay. హామీ ఇవ్వడంతో వెంటనే వీరు ఈ ధర్నాను అయితే ఎవరైతే ఈ భక్తులు విరమించడం జరిగింది. మాదిరి. రైట్, థ్యాంక్ యూ హేమంత్.